వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. కాపు రిజర్వేషన్ సాధన కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు కాపు గర్జన జరిగి సరిగ్గా నేటికి దశాబ్ద కాలం అయింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గానికి తగిన న్యాయం జరగడం లేదని, రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అమలు చేయాలని, కాపులను బీసీలోకి చేర్చాలన్న ప్రధాన డిమాండ్లతో నాడు నిర్వహించిన కాపు గర్జనలోకి కొన్ని అసాంఘిక శక్తులు చొరబడి హింసాత్మకంగా మార్చివేశారు. దాదాపు 10 లక్షలకు పైగా ఉద్యమకారులు పాల్గొన్న కాపు గర్జన విచ్ఛిన్నం చేసేందుకు కాపు సామాజిక వర్గం ఎదగడం సహించలేని కొంతమంది స్వార్థపరులు పన్నిన పన్నాగమది. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు, కాపు సామాజిక వర్గ నాయకులను అణిచివేసేందుకు చేసిన కుట్రలో అనేక మంది అమాయకులు కేసుల పాలయ్యారు. కాపు రిజర్వేషన్ సాధన కోసం 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో సభ నిర్వహించారు. ఆ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనమయ్యింది. ఈ హింసాత్మక ఘటనలో రైలు బోగీలు దగ్ధమయ్యాయి. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు దహనం ఘటనలో ముద్రగడ, దాడిశెట్టి రాజా, నటుడు జీవి సహా 41 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే రాష్ట్ర పోలీసు విభాగం, గవర్నమెంట్ రైల్వే పోలీసులు నమోదు చేసిన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్పీఎఫ్ కేసు మాత్రం నడిచింది. రైల్వే చట్టంలోని సెక్షన్ల కింద అప్పట్లో కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన విజయవాడ రైల్వే కోర్టు దాదాపు 7 సంవత్సరాల విచారణ తరువాత 2023 మే 1వ తేదీన తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేసింది. సాక్షుల్లో 20 మందిని విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వాదనలు పూర్తి అయిన తరువాత న్యాయస్థానం స్పందిస్తూ దర్యాప్తు ప్రక్రియలో నేరం రుజువు చేయడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను రైల్వే పోలీసులు కోర్టు ముందు ఉంచలేకపోయారని పేర్కొంది. ఈ నేపథ్యంలో 3 రైల్వే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ధర్మస్థానం ప్రశ్నించింది. తుని రైలు దహనంతో కాపు ఉద్యమం క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. నాటి కొందరు స్వార్థపరులు పన్నిన కుట్రల వల్ల కాపు సామాజిక వర్గానికి న్యాయంగా దక్కాల్సిన నేటికి దక్కలేదు. రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చివేయగల శక్తి ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఎదగనీయకుండా అనేక విధాలుగా ప్రయత్నిస్తున్న కొన్ని శక్తులు తాత్కాలికంగా విజయాన్ని సాధించాయి. ఏ లక్ష్యం కోసం నాడు ఉద్యమం మొదలైందో ఆ లక్ష్యం నేటికి నెరవేరకపోవటం విచారకరం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గం పూర్తి చైతన్యంతో ఉంది. నాడు కాపు పెద్దలు సాధించలేని హక్కుల కోసం మరొకసారి ఉద్యమం పురుడు పోసుకుంటుంది. రాజకీయంగా ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న కాపు నాయకులు వారి అభివృద్ధిని కోరే వారితో కలిసి తమ హక్కుల సాధన కోసం నడుం బిగిస్తోంది. ఇటువంటి ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.